ఏంటమ్మా ఏమైంది? ఏమైంది? బండి ఆపండి, మా గంగ ఈయన ఉందండి. ఉందయ్యా నీ వరుస. పొద్దున ఆవుని గడగాలి ఆఫ్ చేయమన్నా ఆఫ్ చేశాను, గడ్డి కావాలి ఆఫ్ చేయమన్నా ఆఫ్ చేశాను. ఇలా దోపడుకుని ఆపుకుంటూ పోతే నా ఉద్యోగం అవుతుంది. అది కదండి, మీరు అట్లా మాట్లాడి ఎలా చెప్పండి. ఫుల్ లోడ్లో ఉన్నాయి. ఈ ప్రదేశం అంత మంచిది కాదు, బంది పొడదొకలు కూడా ఉన్నారు. కావాలంటే డ్రైవర్ అడిగి ఆఫ్ చేయమంటే ఆఫ్ చేస్తా. అలాగేనండి. గంగా మరేం భయలేదే. ड्राइवर साहब गाड़ी रुकिए। क्या बात है? हमारा गाय पेट दर्द होते हैं। अल्लाह है, घबरा मत। నెమ్మది నెమ్మది గంగా, జాగ్రత్త. జాగ్రత్త. क्या भाई, ఆడబిడ్డ మగబిడ్డ? ఇంకా ఏమి నైనాయి చెప్తా. అచ్చా అచ్చా. ఏంటండి ఏమైంది? దొంగలు బండి లూటీ చేసేస్తున్నారు. ఏమండి కొంచెం మా గంగని దగ్గర చూసుకోండి. ఠీకే ఠీకే. ఆగండి. ఏమండో ఏంటండి ఇది తప్పు కదండి. మన కాని వస్తువు మనం పట్టుకెళ్ళచ్చా? అని పెట్టండి, బాగుండదు. అడ్డలేవా? చెవికి పోగులున్నాయని లోహుగా చూస్తున్నారా? నాతో పెట్టుకోవద్దండి, మొహం పిడకైపోద్దా అనుకున్నారు. నేను మంచోడిని చెడ్డోని. బాబు మీరు కూడా కొడతా నిజంగా కొట్టేస్తానండి. నాతో పెట్టుకోకుండా మరి కొడతావా? నిజంగా కొట్టేస్తానండి. అయ్యి బాబు ఇదేంటి ఒక దెబ్బకి పడిపోయాడు? ఏమండో తిరిగే వచ్చింది కొట్టలో దొరికిపోతున్నాడు. ఏమండో అడగండి, మీరు కిందకి వెళ్ళిపోతారా? ఒక్క దెబ్బండి. ఏంటంటే నేను చెప్పు కొడుతున్నా, మీరు చెప్పని కొడతారేంటి? మీకు ఏమైనా న్యాయంగా ఉందండి? చెప్పండి బాబాయ్, పడిపోతారండి. ఇది న్యాయంగా ఉందండి మీకు? నన్ను చేస్తారా? నన్ను ఎవరో చేయలేకండి బాబు. ఎవరి చేయలేదు. చాలా లోతుకుందండి బాబు. ఎవడో నా మాటనండి. రాని మీరు వచ్చండి. అమ్మా మీరే కదండి పైనుంచి నెట్టేసింది. మీరే కదండి. మీ మొహం పెడగైపోతాండో. మీరు మళ్ళీ వచ్చారా? రండి. మీ మొహం పెడగైపోయింది. అది తల ఇనప గుండ. అమ్మనా రాయొచ్చు కొట్టంటే మీ బాబు గుర్తొస్తుంది అనుకున్నారు. ఏమండి మీరు వెనక ముందు చూసుకోరండి.
మీరు ఎక్కడికి వెళ్తున్నారండి? నేను వీళ్ళతో పాటు వెళ్ళిపోతానంటే. తప్పు కదండి, ఈ దొంగిలించిన పెట్టలేని రైలు ఎవరు పడేస్తారండి? అయితే మేమే పడేయాలండి. ఆయ్, తప్పదండి మరి. అల్లా అచ్చా కియా. మరేనండి. బావగారు, నేనొక్క మాట చెప్పనా? చెప్పండి. మీరు ఉభయ భాషా ప్రవీణులు, కవిరాజ అంశ బిరుదాంకితులు. మీరెక్కడ కాకాలు బట్టి కాపీలు కొట్టి డిఓగా దిగుమతిన ఆ కుర్రకొంకెక్కడ? పెన్సిల్కి పిప్పర్ బిళ్ళకి ఉన్నంత తేడా ఉందండి మరి మీ ఇద్దరికేనే. ఇప్పుడు వాడేదో వాగాడని మీరు ఇటువంటి కఠోర నిర్ణయం తీసుకుంటారా? అబ్బే, ఆహా. ఇప్పుడు నేనున్నాను. నేను మందులు ఇచ్చిన రోగులందరూ టపా కట్టేస్తున్నారని కొంతమంది వాగుతున్నారండి కుర్రకొంకలు. మరి నేనేమన్నా జంకేనా, జారిపోయానా? బావగారు, నేనేదో ఇలా వసపెట్టలే వాగుతూ పోతున్నాను, మీరు బ్రహ్మదేవుళ్ళ వ్రాసుకుంటూ పోతున్నారు. అసలు నేను చెప్పిన ముక్కలు ఏమైనా మీ చెవిని పడ్డాయా లేదా అని. ఇటువంటి నిస్సారమైన వ్యర్థ పదాలు నా చెవిన పడవు బావుగారు. సరే, వ్యర్థ పదాలే. ఇప్పుడు అర్థం ఉన్న పదాలు చెబుతాను, కాస్త వినండి. వినండి. ఆ డిఈఓ మీ చేత క్షమాపణ పత్రం రాయించి తీసుకొస్తే మన ఉద్యోగం మనకి ఇచ్చేస్తానన్నాడు. అందుకని మన వాడు, నాయనా శ్రీపతి అది ఎలా పట్టరా, చక్కటి ఇంగ్లీష్లో రాసి తీసుకొచ్చాడు. రే నాయనా, ఆ క్షమాపణ పత్రం మామయ్య గారి చేతిలో పెట్టు, సంతకం పెట్టేస్తారు. నా చేత క్షమాపణ పత్రం రాయించి మనడానికి ఆ డిఓ ఎవరు? నా తరఫున రాసి తేవడానికి మీరెవరు? ఎవరంటారేమిటి బావగారు, మీ చెల్లెలు మొగుడిని సత్యరాజుని, ఆర్ఎంపీని. రేపో మాపో మీ అమ్మాయిని ఇచ్చి మా అబ్బాయికి చేసుకోబోయే వియంకుల్ని. బంధుత్వం అంతవరకే పరిమితమై ఉండాలి బావుగారు. మరొకరి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయాల్లో తలదోచకూడదు. స్వామి ప్రసన్నాంజనేయ రామభక్త హనుమాన్. ఓయ్! ఆహా, నా పిలుపు వినిపించిందా స్వామి? రోజులాగే ఈ రోజు కూడా శుభం జరగాలని ఆశీర్వదించు స్వామి. అలాగే. నేను ఇలాగే కాగితాలు ఖరాబు చేసే వ్యర్థ కవిగా మిగిలిపోతానని మీ భయమా బావుగారు? నా ఉద్యోగం పోయి జీతం భత్యం రాకపోయినా సరే నేను రాసిన పుస్తకాలన్నీ మీ అబ్బాయికి వరకట్నం కింద సమర్పించుకుంటాను. అంతేగాని డిఓ మాట ఎత్తొద్దంటారు బావగారు. మీరు అలా చూడకండి బావగారు, మీరు అలా చూస్తే నాడు ఎక్కడ దొరుకుతుందో తెలియకుండా పోతుంది. బాబుగారు, బాబుగారు, మీరు గృహప్రవేశానికి ముహూర్తం టైం పెట్టింది 8 గంటల 7 నిమిషాల కింద చెప్పాను కదయ్యా. అయితే అటే టైం లేదు కదండి. బాబు దీవించండి. చిరంజీవి. మీరు కూడా దీవించండి. చిరంజీవ వెళ్తాం గారు. గృహప్రవేశం అంటున్నాడు వీడు. ఇక్కడ ఇంకో ఇల్లు ఏమైనా కట్టాడండి బావగారు? నేనేమనలేదు. ఏమండి, నాన్నగారు మామూలుగా లేరు, మామయ్య గారు ఇంకా మామూలుగా లేరు. కారణం ఏమంటుందంటారు? ఏముంది, కొత్తగా వచ్చిన డిఈఓ గారు నాన్నగారిని తప్పు పట్టారట. ఈయనేమో నువ్వెంత నీ ఉద్యోగం ఎంత అని రాజీనామా చేసి వచ్చేశారు. మనిషికి ముక్కు మీదే ఉంటుంది కదా కోపం. కోపం ఏంటండి, అది ఆత్మగౌరవం అండి. ఆయన చదువుకున్న మనిషికి ఆ మాత్రం ఉండటం అనేది అదొక అలంకారం అండి. ఆయన తప్పడానికి ఆ డిఈఓ అండి. ఆడు ఎక్కడ ఉంటాడో చెప్పండి. ఈ తుచ్చు కొట్టానంటే పైకి పాస్ అయిపోతాడు. మాధవ, తీసుకోండి. ఇప్పటికి జరిగిన అల్లరి చాలు, ఇంతటితో ఆపేయండి. అలాగేలేండి. అవును, నువ్వు వెళ్ళిన పనేమైంది? క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేసానండి. ఏమండి, మీరు అలా వచ్చి హారతి ఇచ్చేస్తే నాన్నగారు పెట్టి ముహూర్తానికి గృహప్రవేశం అయిపోతండి. రండి. మావయ్య శ్రీపతి వచ్చారు, నాకు పనుంది. నువ్వు హేమని తీసుకెళ్ళు. అలాగేనండి. ఏమగారండి? పైనుంది. ఏమగారు, ఏమండో ఏమగారు, ఏమండో ఏమగారు. అరే, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు జంటగా ఇక్కడే ఉన్నారు. ఇద్దరు కలిసి మా ఇంటికి వస్తారండి. ఓ చిన్న శుభకార్యం ఉంది. నాకు కుదరదులే మాత్రం. నిన్ననే ఉద్యోగంలో చేరాను. 2వ రోజు ఆలస్యం చేస్తే బాగుండదు. కాలేజ్ లో డెమాన్స్ట్రేటర్ గా చేరారు బావా. అట్టగండి. మరి డిమాండ్ సైన్స్ అంటే తక్కువేంటండి? డెమాన్స్ట్రేట్